శ్రీ బిపిన్ చంద్ర గారి ఆధునిక భారతదేశ చరిత్ర 13వ భాగం 18/7/26. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం కనీసం 1765 నుండి తూర్పు ఇండియా కంపెనీ బెంగాల్ రాష్ట్రానికి నిజమైన యజమాని అయిపోయింది. రాష్ట్ర రక్షణ బాధ్యత యావత్తు కంపెనీ సైన్యం చేతుల్లోకి రాజకీయ సర్వాధికారం కంపెనీ హస్తగతం. దివాన్గా కంపెనీ ప్రత్యక్షంగా పన్నులు వసూలు చేసుకుంది. ఇక ఉపసుబేదారుగా నేరుగా నియమించి పాలనాధికారం చలాయి. అంటే పోలీసు న్యాయం కంపెనీ చేతుల్లోకి పోయి ఒకే వ్యక్తి కంపెనీ తరఫున ఉప దివాన్గా, నవాబు తరఫున ఉప సుబేదారుగా వ్యవహరించడం, పాలనా బాధ్యతలు, పన్ను వసూలు హక్కు దాదాపు కలగలిసిపోయి బ్రిటిష్ వాళ్ళ ఏకఛత్రాధిపత్యాన్ని ఈ పద్ధతి ద్వంద్వ ప్రభుత్వం అన్న డయార్కీ పేరుతో చరిత్రలో పేరుకెక్కి దీనివల్ల బ్రిటిష్ వాళ్ళ గొప్ప లాభం చేకూరి బాధ్యతల బెడద లేకుండా కంపెనీ అధికారం సిద్ధించి ఇంగ్లీష్ వాళ్ళు రాష్ట్ర ఆదాయాన్ని, సైన్యాన్ని నేరుగా తమ చేతుల్లో పెట్టుకొని పాలనా నిర్వహణ మీద పరోక్షంగా అజమాయిషీ చేశారు. నవాబు అతని కింది అధికారులు పాలనా బాధ్యతలు తినవేసుకున్న ఆ బాధ్యతను నిర్వహించే అధికారం వాళ్ళకి లేవు. కాబట్టి ప్రభుత్వ అవకతవకలకు భారతీయులు బాధ్యత వహిస్తే ఆదాయాన్ని, లాభాన్ని బ్రిటిష్ వాళ్ళు పిండేయాలి. ద్వంద్వ ప్రభుత్వ దుష్ఫలితాన్ని బెంగాల్ ప్రజలు అనుభవించారు. నవాబు కానీ కంపెనీ కానీ ప్రజల బాగోగులు పట్టించుకున్న పాపాన పడ. అది ఎలా ఉన్నా కంపెనీ దారుణ ధర దురాశ పరత నుంచి ప్రజల్ని కాపాడే అధికారం నవాబు అధికార వర్గానికి లేనే లేదు. మరోవైపు తమ అధికారాన్ని ఉపయోగించుకొని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామని ఆదుర్దాతో వాళ్ళు బెంగాల్ యావత్తు కంపెనీ అధికార కబంధ హస్తాల మధ్య ఇరుక్కుపోయి ఇష్టానుసారంగా ప్రజల్ని పీడించుకుదనడం పెరిగింది. ఆ పరిస్థితిని క్లైవ్ స్వయంగా ఇలా వర్ణించారు. ఇటువంటి అరాచకత్వం, గందరగోళం, అవినీతి, లంచగొండితనం, దోపిడీ ఒక్క బెంగాల్లోనే తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదని నేను ఘంటాపదంగా చెప్పగలను. అలాగే అంత అక్రమంగా, దురాశపూరితంగా సంపద పూజకు చేసుకోవడం కూడా నేనక్కడా చూడబోడు. అక్షరాల 30 లక్షల పౌండ్ల ఆదాయం తెచ్చిపెట్టే బెంగాల్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాలు 3 మీర్ జాఫర్ని మళ్ళీ గద్దె ఎక్కించినప్పటి నుంచి కంపెనీ అధికారుల సంపూర్ణమైన ఏలుబడి కింద ఉన్నాయి. వావుల సైనిక అధికారాలు 2 వాళ్ళకి కాస్తో కూస్తో అధికారం పలుకుబడి కలిగే ప్రతి మనిషి దగ్గర నవాబు మొదలుకొని చోటా జమీందార్ దాకా అందరి దగ్గర కంపెనీ అధికారులు విరాళాలు గుంజారు. లండన్లోని కంపెనీ అధికారులు తమ వంతు కర్తవ్యంగా బెంగాల్ సంపదని యావత్తు పీల్చి బెంగాల్ని పిప్పి చెయ్యటానికి పూనుకొని భారతీయ వస్తువుల్ని కొనుగోలు చెయ్యడానికి వాళ్ళు డబ్బు పంపడం మానేశారు. బెంగాల్ మీద వచ్చే ఆదాయంతో ఇక్కడి సరుక్కొని ఇంగ్లండ్లో అమ్ముకున్నారు. వీరికి కంపెనీ పెట్టుబడి అని పేరు పెట్టి కంపెనీ సంపాదించే లాభాల్లో ఇవి ఒక భాగం. ఈ భాగోతం సాలక బ్రిటిష్ ప్రభుత్వం ఈ వేటలో వాటా పెట్టమని కంపెనీని నిలదీసింది. ఏటా 4 లక్షల పౌండ్ తమ వాటా కింద చెల్లించమని ప్రభుత్వం 1767 ఉత్తర్వు జారీ చేసింది. 1766 నుంచి 68 వరకు ఒక్క 3 ఏళ్ల స్వల్పకాలం తూర్పు ఇండియా కంపెనీ బెంగాల్ నుంచి సుమారు 57 లక్షల పౌండ్ పిండుకొని ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ అవకతవకలొకవైపు, ఉన్న సంపద యావత్తు ఊడ్చుకుపోయే దమన నీతి మరొక వైపు ఆ దురదృష్ట రాష్ట్రాన్ని పిప్పి చేసి 1770లో బెంగాల్ భయంకర క్షామం తాండవి దాని కరాళ నృత్యంతో జరిగిన ఘోర కలి లెక్కగండి మానవ చరిత్రలో
అంతటి భయానక కాటకం మరొకటి లేదు అని లక్షలాది జనం పురుగుల్లా రాలిపోయి బెంగాల్ జనాభాలో దాదాపు 3వ వంతు కరువు రాక్షసి కరాళ దంశలలో నలిగిపోయి వానలు కరువై క్షామం సంభవించిన దాని భయంకర పరిణామాల కారణం కంపెనీ విధాన. వారన్ హేస్టింగ్ 1772 నుంచి 85, కారన్ వాలీస్ 1786 నుంచి 93 హయాంలో యుద్ధాలు. 1772 నాటికి తూర్పు ఇండియా కంపెనీ భారత ప్రముఖ రాజకీయ అధికార శక్తిగా మారి ఇంగ్లండ్లోని కంపెనీ డైరెక్ట్, ఇండియాలోని కంపెనీ అధికారులు నూతన దిగ్విజయ యాత్ర చేయటానికి ముందుగా బెంగాల్ మీద తమ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవటానికి సిద్ధమయ్యారు. ఏమైనా భారత స్వదేశ సంస్థానాల ఆంతరంగిక వ్యవహారాలు వేలు పెట్టే అలవాటుని మాత్రం బ్రిటిష్ వాళ్ళు మానుకోవాలి. కొత్త భూభాగం కోసం, డబ్బు కోసం పుట్టిన పెర వాళ్ళని అనేక యుద్ధాలు ఇరికించి 1766లో వాడు నైజాం నవాబుతో ఒక ఒప్పందం కుదుర్చుకొని మైసూరు సంస్థానాధీశుడు హైదర్ అలీ నైజాం నవాబు మీద దాడి చేస్తే కంపెనీ సైన్యాలు వెళ్ళి ఆదుకో. దానికి ప్రతిఫలంగా నైజాం నవాబ్ ఇంగ్లీష్ వాళ్ళకి ఉత్తర సర్కారు జిల్లాను సమర్పించుకో. ఇది గొప్ప. కానీ హైదర్ అలీ సేనలకు కంపెనీ సైన్యం సమబుద్ధి కాదు. హైదర్ అలీ బ్రిటిష్ దాడిని తిప్పికొట్టడంలో ఆగకుండా 1769 కంపెనీ స్థాపనం మద్రాసుకి ఎసరు పెట్టారు. మద్రాస్ కౌన్సిల్కి అత్యంతరలే హైదర్ అలీతో సంధి చేసుకోవాల్సి వచ్చింది. అతను విధించిన షరతుల మీద శాంతి సంధి మీద సంతకాలు హైదర్ అలీ తాను జయించిన భూభాగం తాను తీసేసుకుని ఇద్దరిలో ఏ ఒకరినైనా నేను వేరే 3వ పక్షం దండెత్తి వస్తే పరస్పరం సహకరించుకోవడానికి అంగీకారం కుదుర్చుకున్నారు. కానీ 1771లో మహారాష్ట్ర హైదర్ అలీ మీదకి దండెత్తి వచ్చిన ఇంగ్లీషు వాడు మాట నిలబెట్టుకోల. దాంతో హైదర్ అలీకి ఇంగ్లీషు వాళ్ళంటే కంటకి వాళ్ళ మీద అపనమ్మకం కలిగాయి. 1775లో ఇంగ్లీషు వాళ్ళకి మహారాష్ట్రులతో తగాదా వచ్చింది. మహారాష్ట్రుల మధ్య అధికార వారసత్వం కోసం సంఘర్షణ రగిలిన కాలం. పసివాడుగా ఉన్న 2వ మాధవరావు పీష్వా తరఫున నానా ఫడ్నవీస్, అతనికి వ్యతిరేకంగా రఘునాథరావు బరిలోకి దూకిన సమయం. బాంబేలోని కంపెనీ అధికారి రఘునాథరావు తరఫున కుంభకాశ్ రంగంలోకి దిగారు. మద్రాసు, బెంగాల్ ప్రాంతాల్లో మాదిరిగా సంఘటనలు అక్కడ పునరావృతం అవుతాయని కంపెనీ వాళ్ళు ఆశించారు. మద్రాసులో, బెంగాల్లో మాదిరిగా మహారాష్ట్రలో కూడా డబ్బు సంచులు గుంజుకోవచ్చని ఆశపడి 1775 నుండి 82 వరకు మహారాష్ట్రలో సాగిన సుదీర్ఘ యుద్ధంలో తలమునకలైపోయాయి. ప్రారంభంలో మహారాష్ట్ర బ్రిటిష్ బలాన్ని పాలీగావ్ దగ్గర ఓడించి వళీగావ్ ఒడంబడిక మీద సంతకం పెట్టించారు. దాని ప్రకారం ఇంగ్లీష్ వాళ్ళు తాము జయించిన భూభాగాన్ని తిరిగి అప్పగింతపెట్టారు. రఘునాథరావు పక్షం వదిలేశారు. కానీ మళ్ళీ వెంటనే యుద్ధం మొదలైంది. భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఆధిపత్యాన్ని ఎసరొచ్చిన విషయం కాలమని మరాఠా సర్దార్ 50 మంది పీష్వా తరపున పీష్వాను బలపరిచే నానా ఫడ్నవీస్ తరపున ఐక్యంగా నిలబడ్డారు. ఇంగ్లీషు వాడు వాసనకిత్తని హైదరాబాద్ నైజాం కంపెనీకి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారు. మహారాష్ట్రలో హైదరాబాద్ నైజాంల శక్తివంతమైన సంయుక్త ప్రతిఘటన కంపెనీ ఏకాకిగా ఎదుర్కోవలసి వచ్చింది. పైగా అమెరికాలో 1776 ప్రజలు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా తిరగబడి స్వతంత్రం ప్రకటిస్తున్నారు. అమెరికా వలస యుద్ధాల్లో బ్రిటిష్ వాళ్ళ ఓటమి దగ్గర పడి మరోవైపు
చుట్టుముట్టిన ఇబ్బందుల్లో ఊపిరాడు ఉక్కిరి బిక్కిరవుతున్న తమ పాత శత్రువుని నొక్కి పారేయటానికి పెంచివాడు తయారవు. అయితే ఆనాడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ మహాపదునైన సర్వసమర్థుడు, అనుభవజ్ఞుడు, దృఢమైన పట్టుదలతో కొంత నిశ్చయంతో వారన్ హేస్టింగ్స్ కూలిపోయే బ్రిటిష్ అధికారాన్ని ప్రతిష్టని నిలబెట్టి గోథర్డ్ అనే ఇంగ్లీష్ సేనాని నాయకత్వంలో కంపెనీల బలాలు ఒక అద్భుత వ్యూహాన్ని గుణంగా మధ్య భారతం గుండా పురోగమించి మధ్యలో పరంపరగా విజయాన్ని 1780లో అహ్మదాబాదును స్వాధీనం చేసుకుని అమేయ సాధనా సంపత్తితో తీవ్ర అభినివేశంతో పోరుకు తలపడ్డ మహారాష్ట్ర బ్రిటిష్ సైన్యానికి కొరకరాని కొయ్యలయ్య. మహారాణి సింధియా తన ప్రతాప ప్రభ ప్రదర్శించాడు. ఆయనతో పోటీకి దిగడానికి ఇంగ్లీష్ వాళ్ళు జంఖ్య. 5 పక్షాలు విజయం ఎవరిని వరించల. యుద్ధం ఆగిపోయి మహదాజీ సింధియా మధ్యవర్తిత్వం ద్వారా 1782 సాల్వే శాంతి మీద సంతకాలు జరిగి యథాపూర్వ స్థితికి ఉభయ పక్షాలు ఒప్పుకొని భారత సంస్థానాల సంయుక్త ప్రతిఘటన నుంచి ఇంగ్లీష్ వాళ్ళు బయటపడ్డారు. దీని చరిత్రలో మొదటి ఆంగ్ల మహారాష్ట్ర యుద్ధం అంటారు. ఆ యుద్ధంలో ఏ పక్షానికి విజయం లేదు. అయితే బ్రిటిష్ వాళ్ళకి వేరే మేలు లేదు. ఆ తర్వాత 20 ఏళ్ల పాటు మహారాష్ట్రలతో శాంతియుతంగా జీవించే సదుపాయం కలిగి ఆనాడు మహారాష్ట్రులంటే భారతదేశంలో ఒక దుర్నిరీక్ష శక్తి. మహారాష్ట్రలో శాంతి వర్ధిల్లిన కాలంలో ఇంగ్లీష్ వాడు బెంగాల్ ప్రెసిడెన్సీ రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని దృఢపరుచుకునే అవకాశం సద్వినియోగపరుచుకొని ఈలోగా మారణ అంతఃకలహాలు మునిగిపోయి మహారాష్ట్ర శక్తియుక్తులు ఆగిపోయి సాల్వే సంధి ప్రకారం హైదర్ అలీతో జరిగిన యుద్ధంలో పూర్వం కోల్పోయిన తమ భూభాగాన్ని పునరాక్రమించుకునే సందర్భం వచ్చిన మహారాష్ట్ర ఇంగ్లీష్ వాళ్లకు మద్దతిస్తామని వాగ్దానం చేసి కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు మైసూరు మీద తుపాకులు దాడులు చేశారు. స్వదేశ సంస్థానాలు రెండింటి చీలదీయటం ఇంగ్లీష్ వాళ్ళు మళ్ళీ కృతకృత్యులు అయ్యారు. హైదరాలీతో యుద్ధం 1780లో మొదలై పూర్వం మాదిరిగానే హైదరాబాద్ ఇంగ్లీష్ వాళ్ళని దెబ్బ మీద దెబ్బ కొట్టారు. ఇంగ్లీష్ సైన్యంలో అసంఖ్యాకులు లొంగిపోక తప్ప హైదరాలీ దాదాపు యావత్ కర్ణాటకని కైవసం చేసుకున్నారు. కానీ మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ రాజనీతిజ్ఞత ఆయుధ బలం మీద వాళ్ళని కాపాడు. గుంటూరు జిల్లాలో జిల్లాని అప్పగించడం ద్వారా నైజాంని లంచంతో లొంగ తీసుకొని అతన్ని బ్రిటిష్ వ్యతిరేక కూటమి నుంచి వేరుపరిచాడు వారన్ హేస్టింగ్స్. 1781-82 మధ్య మహారాష్ట్రంతో సంధి చేసుకొని మహారాష్ట్ర సరిహద్దుల్లో కాపుంచిన సైన్యాన్ని ఉపసంహరించి మైసూరు వ్యతిరేకంగా మోహరించి 1781 జూలైలో ఐర్కూట్ నాయకత్వంలో సాగిన బ్రిటిష్ సేన పోర్టోలోనో వద్ద హైదరాలీని ఓడించి మద్రాసు కాపాడుకొని 1780 హైదరాలీ మరణం తర్వాత కుమారుడు టిప్పు సుల్తాన్ యుద్ధం కొనసాగి ఒకసారి ఇద్దరు పడగొట్టుకోలేక పోరు విరమించి 1784 మార్చిలో శాంతి ఒప్పందం చేసుకుని బ్రిటిష్ వాళ్ళు మహారాష్ట్రుల్ని కానీ మైసూర్ని కానీ ఓడించే చేవలేని వాళ్ళమని నిరూపించుకొని కూడా భారతదేశంలో తమ పట్టు జారిపోకుండా నిలబట్టుకొని తమ సత్తాని రుజువుపని వాడు దక్షిణ భారతంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోకుండా కాపాడుకోగలగడమే కాదు ఆ యుద్ధాల్లో భారతదేశంలో 3 అగ్రరాజ్యాలు ఒకటిగా బ్రిటిష్ రాజ్యం తొడిగి బ్రిటిష్ వారి దృక్పథంలో మైసూరులో జరిగిన 3వ యుద్ధం చాలా ఫలవంతం. 1780 నాటి ఒప్పందం టిప్పు సుల్తాన్
బ్రిటిష్ వాళ్ళకి మధ్య సంఘర్షణ మూల కారణాన్ని తొలగల. కేవలం సంఘర్షణ వాయిదావే. నిజానికి కంపెనీ అధికారులు టిప్పు సుల్తాన్ అంటే విపరీతమైన ద్వేషం. దక్షిణాదిన అతను తమ ప్రబల శత్రువుగా, దక్షిణ దేశంలో తమ సంపూర్ణాధిపత్యాన్ని పెద్ద అడ్డంకిగా టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వాడు పరిగణి. టిప్పు సుల్తాన్ కూడా ఇంగ్లీష్ వాళ్ళని విపరీతంగా ద్వేషించాడు. తన స్వాతంత్ర్యాన్ని కంపెనీని ముఖ్య ప్రమాదంగా మారి అంచేత ఎలాగైనా బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుంచి బహిష్కరించాలని ఆశపడి ఉభయుల మధ్య 1789 మళ్ళా యుద్ధం. టిప్పు సుల్తాన్ ఆదర్శప్రాయమై ధైర్య సాహసాలు ప్రదర్శించి పోరాడిన అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ కార్న్వాలిస్ తమ అమోఘ రాజనీతి చతురత అతన్ని ఏకాకిం చేసి మహారాష్ట్రని నైజాం, తిరువాన్పూర్, కూర్గు రాజాలను తమ వైపు తిప్పుగా సాటి దేశస్థుడైన సంస్థానాధీశులు వ్యతిరేకంగా తాత్కాలిక ప్రయోజనాల కోసం విదేశీయులతో చేతులు కలిపే స్వదేశ రాజుల సంకుచిత దృష్టిని ఈ యుద్ధం మరొకసారి బట్టబయలుచేసి శ్రీరంగపట్నం సంధి ద్వారా టిప్పు సుల్తాన్ తన రాజ్యంలో సగ భూభాగం బ్రిటిష్ స్వదేశ రాజుల కూటమి ఆరాగతం చేసి 3,30,00,000 రూపాయలు యుద్ధ పరిహారం కింద చెల్లించాల్సి వచ్చేది. మూడవ ఆంగ్ల కర్ణాటక యుద్ధం దక్షిణ భారతదేశం టిప్పు సుల్తాన్ ఆధిక్యత బద్దలు కొట్టి బ్రిటిష్ ఆధిపత్యాన్ని దృఢంగా నెలకొని రేపు లార్డ్ వెల్లస్లీ 1795 నుంచి 1805 దాకా ఎలా పరిపాలించాడు, ఏ తంత్రాలు మంత్రాలు చేశాడో చూద్దాం.